అఖిల భారత ఐక్య రైతు సంఘం నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు భగవంతు అధ్యక్షతన సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాలను కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము పాల్గొని మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలైన కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలు, నూతన జాతీయ మార్కెట్ విధాన బిల్లు, కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ వాటి రద్దుకై రైతు కార్మిక సంఘాల జాతీయ స్థాయి పిలుపులో భాగంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। 2014 కంటే ముందు బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే స్వామినాథ సిఫారసులకు అనుగుణంగా రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి వాటి అమలుపై మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసి రైతులను ధనవంతులుగా మారుస్తానని చెప్పారు। రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని మార్కెట్లో తమకు గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించి మార్కెట్లో దళారీ వ్యవస్థను లేకుండా చేస్తామన్నారు। నా పేరు బి రాము, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంగ్రెస్। ఈరోజు పత్రికా విలేకరుల ముందంగా ప్రకటించడం ఏంటంటే ఈ నెల 20 తారీఖు నాడు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతున్నది। ఆ సందర్భంగా రైతాంగం కూడా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు గ్రామీణ బంద్ని చేయాలని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది। ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగం తాము పండించే పంటకు గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। దాంట్లో దినదినం అప్పుల పాలయ్యి పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది। నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాకపూర్వం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది। దాంతో రైతుల జీవితం కూడా మారిపోతుంది, లేదా రెట్టింపు ఆదాయం పెరుగుతుందని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉండే, కానీ ఆ దాన్ని తుంగలో పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది। దేశ సరిహద్దుల్లో రైతాంగం ఆందోళన చేసిన ఫలితంగా వాళ్ళ రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఓపెన్ చేసుకున్న నరేంద్ర మోడీ కనీస మద్దతు ధరల చట్టాన్ని కనీసం భూసెత్తకుండా జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఈరోజు కొత్త బిల్లు తీసుకురావడం అనేది జరిగింది। దొడ్డిదారిన పాత చట్టాన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది। ఇది మోసంతో కూడుకున్నటువంటి విషయం, దేశ రైతాంగాన్ని వంచినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। అదే రకంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించిన ఒక సమగ్ర చట్టం ఈ దేశంలో కూడా లేదు। ఆ దాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయడం అనేది జరిగింది। దాంతో వాళ్ళ జీవితం కన్నా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది। కనీసం గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజులు తగ్గించడం, అదే రకంగా కేటాయింపులు తగ్గించడం బడ్జెట్ లో చేయడం అనేది ఈరోజు జరిగింది। దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, రైతు కూలీల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేనితనం అనేది మనకు అర్థమవుతున్నది। వ్యవసాయ కూలీలకు కూడా ఒక కనీస వేతనాన్ని నిర్ణయం చేసి అది సమగ్రంగా అమలు చేయాలి। అదే రకంగా ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాన్ని ఇవ్వడం, అదే రకంగా దినానికి అంటే 10 గంటలతో లేదా వారికి అంటే మెజర్మెంట్స్ తో సంబంధం లేకుండా 600 కూలీ పడే రకంగా దాని వేతనాన్ని నిర్ణయించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అందుకోసం అని చెప్పి ఈ డిమాండ్ల ప్రాతిపదికన యావత్ దేశ ప్రజానికం, ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఉండేటటువంటి రైతాంగం తర్వాత వ్యవసాయ కూలీలు ఈ ఉద్యమానికి లేదా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి, గ్రామీణ బంధుని విజయవంతం